ఈరోజు సాయంకాలం ప్రేయర్ ఉందండి, 4వ ఆదివారం. మరి మే నెలలో వారం విడిసి వారం మామూలుగా నేను పాఠాలు చెప్పినప్పుడు కంటిన్యూషన్గా వస్తాయి. ఓకేనా? అంటే వచ్చే ఆదివారం నైట్ మనకి ఉంటుందా ఉండదా? ఉండదు. 2వ ఆదివారం 4వ ఆదివారం నైట్ జరిగింది. ఈ ఆదివారం మాత్రం నైట్ క్లాసు ఉంది. మనం కొంతకాలంగా చెప్పుకుంటున్నాం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా 100% గ్యారంటీనలో ఇది ఒక భాగం అండి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటి? వాక్యం అండి, మనకు తెలుసండి. పదండి వెళ్ళిపోదాం అంటారా? క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటి? వాక్యమే కదండి, ఇంకేమన్నా ఏంటి అంటున్నారు. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటి? క్రీస్తు యేసునందున్న పరలోకానికి వెళ్ళే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నేర్చుకోవాల్సింది అందరూ ఏం చెప్తారంటే వాక్యాన్ని నేర్చుకోవాలండి, వాక్యాన్ని నేర్పించాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, ఇది అందరూ చెప్పింది. అంతకుమించి ఈరోజు మనం కొంత నేర్చుకుందాం. దేవుడికి ఇంకేమైనా మన నుంచి కోరుకుంటున్నారు. ద్వితీయోపదేశకాండం. ఎవరిని అడిగిన ఏం చెప్పాను? క్రీస్తు యేసునందున్న ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని నేర్చుకోవాలండి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్పించాలి. దేవుడికి ఇంకా ఇంతకు మించిన కోరిక ఏమైనా ఉందా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం అండి ఇది. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటి? పాఠం పేరు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద ఇజ్రాయేలీల జనాంగం ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ సమకూర్చు. ద్వితీయోపదేశకాండం అంటే 2వ కూడా చెప్పేస్తున్నాడు. వాళ్ళందరినీ సమకూర్చు. వాళ్ళకి ఒక మాట చెప్తాను నేను. బ్రతుకు దినములన్నీ అంటే జీవితాంతం, ఉన్నంతకాలం చక్కగా వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్పించండి, వాక్యాన్ని ప్రకటించండి అనలేదండి. బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు. ఇదండి క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు లేదా క్రైస్తవుడు, నేను పరలోకానికి వెళ్ళిపోవాలనుకునే క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్రతుకు దినములన్నిటను దేవుని భయం నేర్చుకోవాలండి. టైలరింగ్ నేర్చుకోవడం తెలుసుగా మీకు? అరగంటలు వచ్చేద్దా? వంట చేయడం అరగంటలు వచ్చేద్దా? కొంతకాలం పడదా? ఏదైనా నేర్చుకోవాలంటే కొంతకాలం. ఇప్పుడు దేవునికి భయపడ నేర్చుకోవడం కూడా వెంటనే వచ్చేది, కొంత టైం పడుతుంది. దేవునికి భయపడతా నేర్చుకోవడం ఏంటండి? నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడటం ఎలాగో నేర్చుకోవాలి. దేవునికి భయపడ్డాం కాబట్టి మనం అందరం ఇక్కడికి వచ్చాం. భయం లేదనుకోండి, అవకాశం ఉన్నా ఎగ్గొట్టేస్తాం. వచ్చే అవకాశం ఉన్నా ఎగ్గొట్టేసామంటే ఏంటి అర్థం? భయం లేదని అర్థం. దేవునికి భయపడ నేర్చుకుని తర్వాత చదవండి. తమ పిల్లలకు నేర్పునట్లు అంటే పిల్లలకు కూడా దేవుని భయం నేర్పించాలంట, మనం కూడా దేవుని భయాన్ని నేర్చుకోవాలి. ఇవి ఈ ఆదివారం నువ్వు పాఠం చెప్పకపోతే దేవుడు నిన్ను కొడతాడు. ప్రతి ఆదివారం 4 మాటలు నేర్చుకుని వెళ్ళి చెప్పాలి. నేను నిన్ను కొడతానని చెప్పొద్దు, ఎందుకంటే మనం కొట్టం కదా, భయపడ్డాం. దేవుడు నిన్ను కొడతాడు. ఇది దేవుని భయం నేర్పించడం అంటే. దేవుడిని అక్కడ అప్లై చేసి మనం సైడ్ అయిపోవాలంటే ఆయన వాళ్ళిద్దరు చూసుకుంటాం, ప్రార్థన చేసి వదిలేసుకోవటం. ఓకేనా? ఏమి నేర్చుకోవాలండి? దేవునికి భయపడ నేర్చుకోలేదు. అదే ద్వితీయోపదేశకాండం 14:23 చూడండి. నీ దినములన్నిటిలో అన్న బ్రతుకు దినములన్నిటిలో అన్న ఒకటే. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. సరిపోద్ది. నీ దేవుడైన యెహోవాకు నీ దినములన్నీ
భయపడ నేర్చుకున్నట్లు. వాస్తవానికి ఇజ్రాయేలీల్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. చెప్పండి. అప్పటి కాలానికి కాలేబు యెహోషువ తప్ప మొత్తం అందరూ కూడా పాముల చేత దాని చేత దీని చేత చంపబడ్డారు. భూకంపాల చేత చంపబడ్డారు. అంటే ఏంటి అర్థం? నరకానికే. అదే అగ్ని సాత్విగా చెప్పినట్లుగా పాతాళ లోకంలోని ధనవంతుడున్న వేదనకరమైన స్థలంలో వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రమే ముందుకి వచ్చారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏమి నేర్చుకోలేదండి? దేవునికి భయపడ నేర్చుకోలేదు. ఇది ఒక్కటే నేర్చుకోలేదు. దేవుని భయం లేక వాళ్ళు అరణ్యంలోనే రాలిపోవడం అనేది జరిగింది. తర్వాత చదువు ద్వితీయోపదేశకాండం 5:1 మోషే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి మనం? క్రీస్తు యేసునందున్న ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడ నేర్చుకోవాలి. దాంట్లోనే ఆ భయాన్ని పిల్లలకు కూడా నేర్పించాలి. రెండోది ఇది వచ్చిన తర్వాతే. ఇది రాకుండా మనం రెండోది నేర్చుకున్న పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. రెండోది ద్వితీయోపదేశకాండం 5:1 ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లా ఎవరో మోషే గారు, ఇశ్రాయేలీలారా నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువు. ద్వితీయోపదేశకాండం 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలని ఉంటుంది. ఫస్ట్ ఏమి నేర్చుకోవాలంటే మనం దేవుని భయం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఇది ఓకే. తర్వాత రెండోది దేవుని న్యాయ విధులను కట్టడలను నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సిన ఫస్ట్ది దేవుని భయం నేర్చుకోవాలి, పిల్లల భయం నేర్పించాలి. రెండోది దేవుని కట్టడలను విధులను నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. మూడోది అదే సరిపోతుంది. మనం దేవుని భయం నేర్చుకునే పిల్లలకు దేవుని భయం నేర్పించాలి, దేవుని కట్టడలు మనం నేర్చుకునే పిల్లలకు నేర్పించాలి. పై రెండు వచనాలు జరగాలంటే జరగాలి. ఒకటి దేవుని భయపడాలన్నా, వాక్యాన్ని నేర్చుకోవాలన్నా, వాక్య ప్రకారం జీవించాలన్నా, మన పిల్లలకు దేవుని భయపడేటట్లు చేయాలన్నా, వాక్య ప్రకారం మన పిల్లలు బ్రతికేటట్లు చేయాలన్నా, వాక్యాన్ని పిల్లలకు నేర్చుకునేటట్లు చేయాలన్నా ఒకటి జరగాలి. లింక్ అర్థమైందండి మీకు? మనం దేవునికి భయపడాలన్నా, మన పిల్లలకు దేవుని భయం మనం నేర్పించాలన్నా, దేవుని కట్టడల ప్రకారం మనం జీవించాలన్నా, మన పిల్లలకు దేవుని కట్టడలు నేర్పించాలన్నా ఒకటి జరగాలి. ఏం జరగాలో ద్వితీయోపదేశకాండం 17:20 ద్వితీయోపదేశకాండం 17:20 ద్వితీయోపదేశకాండం 17:20 సగం నుంచి ఉంటుంది చూడండి. తన దేవుడైన యెహోవా సగం నుంచి ఉంచండి. ద్వితీయోపదేశకాండం 17:20 తన దేవుడైన యెహోవాకు భయపడి. ఫస్ట్ ఏంటండి? భయపడి. మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ వచ్చేసింది యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి. మనం అనుకున్న రెండో పాయింట్ కూడా వచ్చేసింది. ఒకటి భయపడి, రెండోది కట్టడలను అనుసరించి. తర్వాత నడవ నేర్చుకున్నటకు అతడు. ఈ రెండు జరగాలి. మనం దేవునికి భయపడాలన్నా, పిల్లలకు దేవుని భయం నేర్పించాలన్నా, మనం కట్టడల ప్రకారం జీవించాలన్నా, పిల్లలకు కట్టడలు నేర్పించాలన్నా ఏం చెప్తున్నాడు చూడండి కింద. అంటే మనము మన బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండాలేను. ఇదండి లింక్. మనకి దేవుని భయం రావాలంటే ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. కట్టడల ప్రకారం మనం నడుచుకోవాలన్నా బైబిల్ చదవాలి. ఈయనేమో 10 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళని రోజుకు 2 అధ్యాయాలు రాయమన్నాడు. 10 సంవత్సరాలంట. 2 రోజులు రాసి అక్కడ పెట్టేస్తాం అని అన్నారు ఒకళ్ళు నాతో. అసలు వాస్తవానికి నిన్ను రాపిచ్చేది ఎందుకు? బైబిల్ తీస్తావని అంతే. నీ చేత బైబిల్ తీయించడానికి. అది లేదా 10 సంవత్సరాలు అవసరం లేదు. ఒక్క రోజులో లేదా 2 రోజుల్లో 10 రోజుల్లో కూర్చొని రాసేయచ్చు. దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు.
రోజుకు 3 పేజీల బైబిల్ ఎందుకు చదవమంటున్నాం? కనీసం బైబిల్ అన్నా తెస్తామని. అప్పుడు చెప్పండి, నాకు దేవుని భయం రావాలంటే వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, ఇంకోటి చదవాలి. తర్వాత మళ్ళీ చదవండి సగం నుంచి. తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నిటను. మన బ్రతుకు దినములన్నిటను దేవుని భయం రావాలన్నా, బ్రతుకు దినములన్నిటను వాక్యం నేర్చుకోవాలన్నా, బ్రతుకు దినములన్నిటను వాక్య ప్రకారం జీవించాలన్నా చదవం. తర్వాత ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఏ గ్రంథాన్ని అండి? బైబిల్ చదివితే ఏమవుతుంది? ఇప్పుడు భయం వస్తుంది. బైబిల్ చదివితే భయం వస్తుంది. బైబిల్ చదివితే కట్టడం తెలుస్తాయి. బైబిల్ చదివితే కట్టడం అనుసరించి నడవడం కూడా వస్తుంది. దేవునితో ఎలా మాట్లాడాలో కూడా మనకి తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 31:1 చూడండి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుడు చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చిపోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాకు చెప్పాడు, సెలవిచ్చను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీల రాజైన సీహోనును. అది 31వ అధ్యాయం. మీరు మొత్తం చదివితే దాని సారాంశం చివరిలోకి వచ్చినప్పటికి ఏమైందంటే, ఇదంతా మీకు జరగాలి అంటే బైబిల్ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవమని చెప్తాడు. రెండోది నేర్చుకోమని కూడా చెప్తాడు. ఇదే యెహోషువ గ్రంథంలోకి మీరు వెళ్ళినా కూడా ఇక్కడ ఏముంటుందంటే, ఆయన కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నట్లుగానే రాయబడింది. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యెహోషువ గారు దివారాత్రం ధ్యానించినట్లుగా కూడా ఉంటుంది. నేర్చుకోవటం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ట్రైనప్ అంటే ట్రైనింగ్. ప్రతిదానికి ట్రైనింగ్ ఉన్నట్లుగానే దేవునికి భయపడడం కూడా ట్రైనింగ్ కావాలి. ఎవరిస్తారు దీనికి ట్రైనింగ్? మనకి పిల్లలకంటే మనం ఇస్తున్నాం. దేవునికి భయపడడానికి ట్రైనింగ్ ఎవరిస్తారు? మనమే ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఓకేనండి. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఇంకేమీ నేర్చుకోవాలి అంటే, క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఇంకేమి నేర్చుకోవాలి? ఒకటేమి నేర్చుకోవాలి? దేవునికి భయపడతాం నేర్చుకోవాలి, పిల్లలకు భయం నేర్పించాలి. కట్టడలు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, పిల్లలు అనుసరించేటట్లు చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే బ్రతుకు దినములన్నిటినూ వాక్యాన్ని చదవాలి. ఇంకా ఏమైనా నేర్చుకోవాలి. జనాలు అందరూ ఏమంటారంటే, క్రైస్తవులు వాక్యం నేర్చుకుంటే చాలు, వాక్యం నేర్చుకుంటే చాలు, వాక్యం నేర్చుకుంటే చాలు అంటున్నారు. ఏమి నేర్చుకోవాలి? దేవునికి భయపడడం ఇంకేమి నేర్చుకోవాలి? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ. ఒకటి మనం ఇంత ఫస్ట్లో చూసి ఏంటిది? ఒకటి దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడి కట్టడలను నేర్చుకోవాలి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోనండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి దేవుని నేర్చుకోవాలండి, దేవునికి భయపడడం నేర్చుకోవాలి, కట్టడలు నేర్చుకోవాలి, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలంటండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి చూడండి అందరూ. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి అంటున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ
నీతిమంతుని పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. వాక్యాన్ని నేర్చుకోమంటున్నాడు, వాక్య భావాన్ని నేర్చుకోమంటున్నాడు. వాక్యాన్ని వాక్యంగా నేర్చుకుంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. 100 ప్రసంగాలు చేసేస్తాం. నేను నడవవలసిన త్రోవను అమ్మా నాన్న నాకు నేర్పాలి, నేను పెద్దవాడిని అయినప్పుడు దాని నుండి ఇది భావం. అంతేనా? చెప్పటం ఈజీయా, మనకు మనం చెప్పుకోవటం ఈజీయా? మనకు మనం చెప్పుకోవటం కష్టం, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బాడులు నడవలసిన త్రోవానికి నేర్పం కూడా పెద్దవాడిని ఇప్పుడు దాని నుండి తొలగి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పు, మా అమ్మ దగ్గర, తాత దగ్గర, ఎవరి దగ్గర చెప్పేయచ్చు, ఇక్కడికి వచ్చి కూడా చెప్పేసేయచ్చు. ఇది వాక్యం. భావాన్ని నేర్చుకోవడం అంటే అమ్మో నేను నడవలసిన త్రోవను నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే నేను పెద్దవాడిని అయినప్పుడు దాని నుండి తొలగిపోను. ఇది భావం. యేసుక్రీస్తు ఎక్కువగా చెప్పిన మాటలో వాక్యం నేర్చుకోమని చెప్పలేదు. ఏమని చెప్పాడు? అనువాక్య భావం ఏమిటో, వాక్య భావం ఏమిటో, వాక్య భావం ఏమిటో, వాక్య భావము ఏమిటో. సొలొమోను గారు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళారని బైబిల్ ఎక్కడ రాయించలే. మనం రాయించిన గ్రంథాలు వాక్యమే కదా. ఆ వాక్యంలో ఉన్న భావాన్ని బట్టి ఆయన ముసలి వయసులో రాసిన ప్రసంగి గ్రంథాన్ని బట్టి, మారిన తర్వాత రాసిన ప్రసంగి గ్రంథాన్ని బట్టి పరదేశకు వెళ్ళాడని ఎలా చెప్పామంటే వాక్య భావమే. వాక్యంలో ఏమి రాయబడలా, వాక్య భావాన్ని బట్టి చెప్పాం. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి? దేవునికి భయపడడం నేర్చుకోవాలి, కట్టడం నేర్చుకోవాలి, కీడు చేయడం అని మేలు నేర్చుకోవాలి, నీతిని నేర్చుకోవాలి, వాక్య భావాన్ని నేర్చుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4:11. ఫిలిప్పీ పత్రిక 4:11. ఇవన్నీ మనం నేర్చుకుంటేనే క్రీస్తు యేసునందు అన్నట్టు. ఇవన్నీ మనం నేర్చుకుంటుంటే మనకి 100% శిక్ష కానీ విధి కానీ ఉండదు. ఫిలిప్పీ పత్రిక 4:11-12. నాకు కుదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఇది కూడా నేర్చుకోవాలంటే తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి భయపడడం ఎలా నేర్చుకోవాలో, వాక్యం ఎలా నేర్చుకోవాలో, వాక్య భావాన్ని ఎలా నేర్చుకోవాలో, నీతిగా ఉండడం ఎలా నేర్చుకోవాలో, సంతృప్తిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. సంతృప్తిగా బ్రతకడం అంటే అక్కడే ఇచ్చాడండి. హెబ్రీ పత్రిక 13:6. మీకు కలిగిన వాటితో సంతృప్తిగా జీవించమన్నాడు. ఏది ఉంటే అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను ఉందా? మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉందా లేదా? 4, 4, 5, 6 అంతా వివాహం గురించి ఉంటుంది. పౌలు గారు ఏం చెప్పాడంటే ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు? సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నా అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు దానికి సగం ముఖ్యం ఏముందంటే కలిగిన వాటితో, ఏది కలిగి ఉంటే దాంతో పౌలు గారు సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాలండి? మనం చాలా నేర్చుకోవాలి. తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:2. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 4:2. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:2. కాగా మీరు ఇలాగ నడుచుకొని దేవుని ఎలాగ సంతోషపరచవలనో నేర్చుకొనిన ప్రకారం. ఇది ఒకటి నేర్చుకోవాలండి. దేవునిని ఎలా సంతోషపరచాలో నేర్చుకోవాలండి. దేవుడిని ఎలా సంతోషపరచాలి? నేను పెద్ద ఫ్లెక్స్ ఒకటి వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏమి లేదు, పాపం మానలేకపోతే చర్చికి రావడం మానేయండి అని. అంతే కదా? దేవుడు చెప్పింది కూడా అదే. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? క్రైస్తవులంట గొర్రె పంది మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తుని గొర్రెతోనే ఎందుకు పోల్చారు? అదే గొర్రెని మేకైనా అది ఒకటే, రెండవటండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, గొర్రె పిల్ల. మన
మొన్నటి వరకు మన కాలువ భయంకరమైన వాసనతో ఉండేది. 10 రోజుల నుంచి దాని మీద రోజుకు అరగంట పనిచేసి క్లీన్ చేసిన వాసన చేసి మొత్తం పోయింది. అదే దారిలోకి మేక పిల్లని, పంది పిల్లని లేదా పందిని తీసుకొచ్చా, అక్కడ వదిలిపెట్టారు. అరగంట అయినా సరే ప్రయత్నించి కాలం అవతలకి గుర్రు దూకిద్ది. పంది అక్కడ దాకా రాగానే ముందు గొప్ప దాంట్లో దిగిపోయి పుర్లేసి దానంతా ఒళ్ళంతా రాసేసుకుని తిరిగేసి తినేసి కెలికి పైకి రాదు, అక్కడే పడుకుంటుంది. అది గొర్రె మేక సాధ్యమైనంత వరకు కాలికి కూడా అంటకుండా అవతలకే దూకేసి వెళ్ళిపోతుంది. మీరు కూడా చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీళ్లు కనపడినా ఏం కనపడినా సాధ్యమైనంత వరకు జంపు చేయడానికి వస్తే జంపు చేయలేకపోతే దిగి వెళ్దాం, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం రిఫరెన్స్ చదివా మనం? ఇప్పుడు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకొనుడి. పందిలాగా ఉన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ఇప్పుడు రక్తం కార్చేస్తాడు, క్షమించమని చెప్తే చాలు క్షమించేస్తాడు. ఇప్పుడు క్షమిస్తాడంటే పొరపాటున ఏదో జరిగింది, క్షమించమని నువ్వు అడిగి దాన్ని వదిలిపెట్టేస్తే సింట్ ఉంది కదా అని అస్తమానం వెళ్ళి రాసుకొచ్చుకుంటావా? ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది, దారిలో బురద అంటింది, అంటించుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ అంతకన్నా మెరిసేటట్టు ఉతికింది. నాకు మా ఆవిడ ఉంది కదా రోజు పూసుకొచ్చి ఊరుకుంటుందా? చెప్పండి. అవకాశం ఉంది కదా అని తిమోతి కొరింథీ పత్రికలో అంటాడు పౌలు గారు, అట్లా అన్న రాదు, మనకు ఉంది కదా అని అస్తమానం వెళ్ళి బురద పూసుకోకూడదు. దేవుని సంతోషపరచడం అంటే ఏంటి? ఒక్క చిన్న పని చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు. పాపాన్ని చూడకుండా, పాపాన్ని వినకుండా, పాపాన్ని మాట్లాడకుండా, పాపాన్ని చేయకుండా, పాపం కోసం నడవకుండా మనం ఎప్పుడైతే ఉంటాం అప్పుడు దేవుడు హ్యాపీగా ఉంటాడు. దేవుడు సంతోషంగా ఉంటే, అమ్మ నాన్న సంతోషంగా ఉంటే మనకి గిఫ్ట్ ఇస్తారా ఎవరా? అలాగే దేవుడు కూడా మనకి గిఫ్ట్లు ఇస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్ట నేర్చుకోవాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? గొర్రెల్లాగా బతకాలి, కానీ పందుల్లాగా ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు. బయటికి రాదంటండి, పూసుకుని బయటకు వచ్చి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పొరులుతుంట దాంట్లో. తర్వాత 1 తిమోతి పత్రిక 5:4 1 తిమోతి పత్రిక 5:4 తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5:4 క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలి? అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనోళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటను నేర్చుకొనవలెను. ట్రైనింగ్ అవ్వాలంటే బైబిల్ ట్రైనింగ్ మానేసి ఎత్తిపోద్దాం 1 సంవత్సరం పాటు. భవిష్యత్తులు ఇచ్చేది ఇదే 2026లో. 2025 టైటిల్ అనౌన్స్ అయిపోయింది. ఏం చేయాలంటే తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొనుడి. ప్రత్యుపకారం అంటే నేను చిన్నప్పుడు నాకు కడిగి తుడిసి అన్నీ చేసి పెట్టారు, వాళ్ళు వృద్ధాప్యంలో నేను కడగాలి, తొడవాలి, ఎత్తాలి, అవసరమైతే నన్ను ఎలా వాళ్ళు చూసారో నేను కూడా వాళ్ళని చూడాలనేది ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. దీనికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్ని ట్రైనింగ్లు ఉన్నాయి ఇప్పుడు? బైబిల్ ట్రైనింగ్ కాదు, బైబిల్ ట్రైనింగ్ పక్కన పెట్టమంటున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించాలి. 2025 సంవత్సరం టైటిల్ అది. ప్రేమించక్కర్లేదని చెప్తాను నేను. 62 పాఠాలు ఉన్నాయండి అవి. సాయంకాలం చెప్తాను దాని గురించి కొంత. సరే చెప్పండి, ఎక్కడున్నాం? తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొన వాళ్ళను. ఎందుకు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులని లేదా అత్తమామల్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ ఆయుష్ దేవుడు నేను పెంచుతాను నాన్న అన్నాడు. ఆయుష్ పెంచడం అంటే మనిషి ఆయుష్ ఎప్పుడు పెరిగిద్ది? వెరీ గుడ్, మంచి ఆరోగ్యంగా ఉంటే పెరిగిద్ది. మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది వచ్చేస్తుంది. ఆరోగ్యం వస్తే ఆటోమేటిక్గా ఆయుష్ కూడా లింక్ పెట్టాడు. దాని ప్రాణం ఎక్కడో చిలక గూట్లో ఉన్నట్టుగా ఉన్న చెప్పినట్లు సినిమాల్లో మన ఆయుష్ ఎక్కడ పెట్టాడంటే అమ్మా నాన్న అత్త మామ చూడటంలో, ప్రత్యుపకారం చేయడంలో పెట్టాడు అన్నమాట. తర్వాత చూడండి, తీతు పత్రిక 3:14 మేము ఇవన్నీ చేస్తామండి. చర్చి దగ్గర ఫంక్షన్ జరిగినప్పుడు భోజనాలు వండటానికి రాము. మీరు ఇవన్నీ చెప్పారు కానీ దాని గురించి ఏం చెప్పలేదు కదా. దేవుని భయపడమన్నారు, భయపడతాం. నీతిగా ఉండమన్నారు, నీతిగా ఉంటాం. తర్వాత వాక్యం నేర్చుకోమన్నారు, వాక్య భావం నేర్చుకోమన్నారు.
తల్లిదండ్రులు ప్రత్యుపకారం చేయమన్నారు, అవునా? సంతృప్తిగా ఉండడం నేర్చుకోమన్నారు. ఇంకేమి నేర్చుకోమన్నారు చూడండి. 1 తిమోతి పత్రిక అయిపోయిందిగా. తీతు పత్రిక 3:14 వచ్చిన మనవారును నిష్ఫలులు అంటే పనికి మాలినలు అయిపోతారంట. అలా కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అంటే చర్చి దగ్గర జరిగే వంట కానీ, పని కానీ, అది కానీ, ఇవన్నీ కట్టడం కానీ, ఇదంతా ఏంటి? సత్క్రియలు. సత్క్రియలు చేయటం ఎందు శ్రద్ధ కలిగి నేర్చుకోమన్నాడు చూడండి. సత్క్రియలు చేయుటకు నేర్చుకోవాలి. ఇది కూడా నేర్చుకోవాలి. అంటే వంట చేయడానికి రావాలి అక్కడ కదా, రావాలి. తర్వాత చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 5:8 ఫిబ్రవరికి రాసిన పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి ఎవరో? యేసుక్రీస్తు. ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నప్పుడు మనం విధేయత నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే దేవుడి దగ్గర నేర్చుకోవాలి. మా అమ్మగారు బాత్రూంలో జారి పడిపోయారు. 4 రోజుల తర్వాత హరిగొప్ప 7,000 ఇచ్చి చర్చిలో అందరూ భోజనాలు పెట్టమన్నారు. పడిపోవటం ఏంటి, భోజనాలు ఏంటి, సంబంధం ఉంది అసలు? అది అంటే ఇప్పుడు సాతాను ఏం చేద్దాం అనుకుందంటే సైడ్ చేసేద్దాం అనుకుంది. వారాన్ని ఇలాంటి శ్రమలు నేను ఎన్నో చూశాను, ఇది ఒక నాకు లెక్క అని ముందుకు వచ్చేసింది. చర్చికి కూడా వచ్చేస్తుంది. పడిపోయాను కదా అని మానేసింది అనుకోండి, ఇక మానేతం అయిపోతుంది. ఏమి నేర్చుకున్నాడు? తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవడం. అంటే మనకి ఎప్పుడైతే కష్టం అవుతుందో కొంచెం దేవుడి దగ్గర అవుతాం. ఇంకొంచెం కష్టం వస్తే ఇంకొంచెం దేవుడి దగ్గర అవుతుంది. దేవుడిని దగ్గర చేయడానికి దేవుడు యోబుని దేవుడికి దగ్గరగా చేసుకోవడం కోసమే శ్రమలు పెట్టి దగ్గర చేసేసుకున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కష్టాలు ఇచ్చి చెప్పాడా? కష్టాలు ఇవ్వకుండా చెప్పాడు? ముందే చెప్పాడు అనుకోండి, తర్వాత కష్టాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? విధేయత. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? దేవుడి దగ్గర. ఎందుకు నేర్చుకోవాలి అంటే కష్టం ఇచ్చినప్పుడు విధేయత నేర్చుకోవాలి. అమ్మో దేవుడా, నువ్వే నాకు కష్టం ఇచ్చావు, మేలైనా కీడైనా నువ్వే నాకు ఇస్తున్నావు అని దేవుడి దగ్గర విధేయతగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించకూడదు. తర్వాత 1 కొరింథీ పత్రిక 4:6 1 కొరింథీ పత్రిక 4:6 సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములో రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకుని. బాగా బోధ చేస్తే బోధకుడు ఏదో తప్పు చేశాడు, ఆయనే చెప్తే ఏమవలేదు, మనం చేసినా పర్లేదు అని ఆయన చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేసేస్తున్నారు. ఈయన ఏం చెప్తున్నాడు? ఒకవేళ మేము తప్పు చేసినా, బోధించేవాడు తప్పు చేసినా మనం తప్పు చేయకూడదని నేర్చుకోమంటున్నాడు. అంతేనా అక్కడ సారాంశం రాజేష్? ప్రకటించే మేము ఏదైనా తప్పు చేసి మీరు చూసినా మీరు మాత్రం ఆ తప్పు చేయకూడదని నేర్చుకోవాలి. తర్వాత మలాకీ గ్రంథం 2:7 ముగించేసుకుందాం, అయిపోయింది. మలాకీ గ్రంథం 2:7 మలాకీ గ్రంథం 2:7 మలాకీ గ్రంథం 2:7 యాజకులు దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. కాబట్టి మీరు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకోవాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్య భావాన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. నేను దేవునికి మాత్రమే భయపడతాను, చర్చికి రానంటే కుదరదు. దేవునికి భయపడాలి, చర్చికి రావాలి. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి, చర్చికి రావాలి. నీతిగా బ్రతకాలి, చర్చికి రావాలి. నువ్వు చర్చికి రావడం స్వార్థ ప్రకటన అనంటారు కాదంటారు? యెహెజ్కేలు గ్రంథం 23:8 యెహెజ్కేలు గ్రంథం 23:8 ఐగుప్తులో నేర్చుకున్న జారత్వము మానక ఎండిరి. యెహెజ్కేలు గ్రంథం 23:8 యెహెజ్కేలు గ్రంథం రాయబడే సమయానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారా, కానాను వచ్చేసారా? వచ్చేసారు. యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడుగా వచ్చేసారు. అప్పుడు చదవండి 23:8. మరియు ఐగుప్తులో నేర్చుకున్నారు. వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే ఇశ్రాయేలీయుల జనాంగం ఏమి నేర్చుకున్నారంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఏది నేర్చుకోవాలి? వ్యభిచారం చేయడం నేర్చుకున్నారంట. దాన్ని మానలేకపోయారంట.
అన్న న్యాయం ఉందండి ఎవరిలో అసలు? దేవుని ప్రజలు, దేవుడు నా సొత్తు అన్న వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? చదువు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఏమన్నారు చూడండి, దానికి మానక విండిరి అంటే మన న్యాయం ఉందా? అందుకని దేవుడు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేకుండా నాశనం చేయడం అనేది జరిగింది. అంటే పాత జీవితంలో ఉన్న పాపాలను ఏం చేయలేకపోయారంటే మానలేకపోయారు. మనం కూడా పాత జీవితాన్ని వదిలిపేసి దేవునిలో కొత్త జీవితాన్ని జీవిస్తే మన పాత జీవితంలో ఉన్న పాపాలని దేవుడు క్షమిస్తాడు. క్రైస్తవ లోకం అంతా కూడా వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి అంటున్నారు. క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలి ఒకసారి చెప్పి ముగించేస్తాను. చెప్తాను, చెప్పండి. మీరు కూడా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, బాగా కంఠస్థం చేయవలసిన పాఠం అండి ఇది. ప్రతిరోజు నేను దేవుడికి భయపడాలి, దేవుడి నుంచి ఈ పని చేస్తున్నాను, దేవుడి భయం ఉందా నాకు లేదా, దేవుడి భయం ఉందా నాకు లేదని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. దేవునికి భయపడడం నేర్చుకోవాలి, పిల్లలకు దేవునికి భయపడడం నేర్పించాలి. రెండోది దేవుడి కట్టడలు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. కట్టడలు నేర్చుకోవడం, వాక్యం నేర్చుకోవడం అంటే మనం చెప్పాను మీకు ప్రాక్టికల్స్. కీడు చేయటం అని మేలు చేయడం నేర్చుకోవాలి, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, వాక్యం కాకుండా వాక్య భావాన్ని నేర్చుకోవాలి, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్ట నేర్చుకోవాలి, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి, సత్క్రియలు ఓపికగా చేయడం నేర్చుకోవాలి, దేవుని ఎడల విధేయత నేర్చుకోవాలి, దేవుని బోధించేవారు పాపం చేసినప్పుడు వాళ్ళను చూసి దేవుని ఆజ్ఞను మేరకుండా ఉండడం నేర్చుకోవాలి, ధర్మశాస్త్రాన్ని బోధించే వారి దగ్గర ధర్మ విధులను నేర్చుకోవాలి, పాత జీవితంలో ఉన్న పాపాలన్నీ వదిలి పెట్టేయాలి. ఇంకో మాటలు చెప్పాలంటే మానేయాలి. ఇవన్నీ మానడానికి మనం ఏం చేయాలంటే ట్రైనింగ్ అవ్వాలి. అషమాషికి రాదు ఇది, ఎవరికి వాళ్ళు సొంతంగా ట్రైనింగ్ తీసుకుంటేనే ఇవన్నీ మనకి వస్తాయి. అప్పుడు మనం ఎన్ని ట్రైనింగ్ అవుతున్నాం అనుకోండి, ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నట్లు. క్రీస్తు యేసునందు ఉంటే మనకి ఏ శిక్ష ఉండదు, ఏ విధి కూడా 100% గ్యారంటీగా ఉండదు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలతో వాక్యాన్ని మాత్రమే నేర్చుకోమని చెప్తున్న సత్య సంబంధులకు వాక్యం కాదు ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సిందని నువ్వు నీ బైబిల్ గ్రంథంలో తెలియజేసిన ఎన్నో మాటలు నీ పిల్లలకు తెలియజేస్తాను తండ్రి. వారందరూ విన్నారు. ఈ రోజు నుంచి వాటి మీద మేమందరం కూడా ట్రైనింగ్ అయ్యే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మేమందరం కూడా ఏ శిక్ష విధి లేకుండా నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రత్యేక అక్షరాస్యం తీసుకుని వెళ్ళిపోదామని. ఇక్కడ
ముగింపు ప్రార్థన చేస్తావా?